మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 12 శ్లోకము 17ను పరిశీలిద్దాం. భక్తియోగమైన ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన ప్రియమైన భక్తుని లక్షణాలను వివరిస్తున్నాడు. జీవితంలోని సుఖదుఖాలకు అతీతంగా నిలిచే స్థిరమైన మనస్సు గల భక్తుడంటే తనకు ఎందుకంత ఇష్టమో ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః సమే ప్రియః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే సంతోషం కలిగినప్పుడు అతిగా పొంగిపోరో, బాధ కలిగినప్పుడు ద్వేషించరో, కోల్పోయిన దాని గురించి దుఃఖించరో, ఇంకా లభించని దానికోసం ఆశపడరో అటువంటి భక్తుడు నాకు ప్రియమైనవాడు. అంతేకాక మంచి చెడు అనే భేదాలను, వాటి ఫలితాలను త్యజించి స్థిరమైన భక్తితో ఉంటాడో అతడే నాకు అత్యంత ఇష్టుడు అని కృష్ణ భగవానుడు చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏము చెబుతుందంటే, నిజమైన భక్తి మనల్ని జీవితంలోని ఒడిదొడుకుల నుండి కాపాడుతుంది. మన ఆనందం బయటి పరిస్థితుల మీద ఆధారపడకూడదు. విజయం వచ్చినప్పుడు గర్వం, అపజయం వచ్చినప్పుడు నిరాశ అనేవి మనల్ని బలహీనపరుస్తాయి. భగవంతునిపై స్థిరమైన నమ్మకంతో ఉన్నప్పుడు మన మనస్సు ప్రశాంతంగా, సమభావంతో ఉంటుంది. ఈ మానసిక స్థిరత్వమే ఆధ్యాత్మిక ఎదుగుదలకు పునాది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు ఉద్యోగంలో ప్రశంసలు లభించినప్పుడు వినయంగా ఉండాలి. అనుకోని నష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా దాన్ని ఒక పాఠంగా తీసుకోవాలి. ఇతరుల విజయాన్ని చూసి ద్వేషించకుండా మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఫలితం ఏదైనా దాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించే మనస్తత్వాన్ని అలవరుచుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.